కొంపముంచాడే కొంపముంచాడే ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ పాట గుర్తుంది కదా మీకు? కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ఆ పాట. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి మాట్లాడుతున్నాం మనం. సుబ్రహ్మణ్య స్వామి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా గొప్ప ఇంటలెక్చువల్ ఆయన, చాలా గొప్ప మనిషి, చాలా చక్కటి, చాలా ఆనెస్టీ ఉంది. ఆ ఆనెస్టీ మూలంగా బీజేపీ పార్టీలో ఉన్నా కానీ ఆయనకి మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు మోదీ గారు. ఎందుకంటే ఇలాంటి తెలుగుల వాళ్ళు, ఇలాంటి ఆనెస్ట్ ఫెలోస్ మన దగ్గర ఉంటే కనుక మనకే ఎసరైపోతుంది, మనం వెనకాల పడిపోతామని బీజేపీ వాళ్ళు పెద్దలు అనుకున్నారేమో, మరి మనకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడాను సుబ్రహ్మణ్య స్వామి గారికి అంటూ ఆయనకి ఒక ప్రత్యేకత ఉంది అంటాను నేను. అయితే చాలా కాలంగా సుబ్రహ్మణ్య స్వామి గారికి చంద్రబాబు గారి మీద నచ్చదు. ఆయనకి ఎందుకు నచ్చదంటే, ఆనెస్ట్గా ఉన్న వాళ్ళకి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నచ్చదు. నేనంటాం కాదండి, నేనంటలేదు, ఎవరెవరు అబద్ధాలు ఆడుతున్నారు ఏంటి అనేది సుబ్రహ్మణ్య స్వామి గారు అంటారు. ఏమంటారంటే ఆయన చంద్రబాబు అనే ఆయన చాలా 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 అబద్ధాలు ఆడేస్తూ ఉంటాడు. ఆయన హీ హ్యాజ్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ లైఫ్. ఇది చాలా పెద్ద మాట అండి. ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషికి ఇట్లాంటి మాటలు ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అండ్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ నుంచి రావటం అనేది మనం గమనించాల్సిన విషయం. అయితే ఎందుకు ఇంత అలా ఆయనకి ఇలాంటి అభిప్రాయం ఉంది చంద్రబాబు గారి మీద అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. లాస్ట్ టైము ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఆయన పార్టీ కావచ్చు, ఆయన మీడియా కావచ్చు, వాళ్ళందరూ కోడై కూసింది. ఎదుగో తిరుమల తిరుపతి దేవస్థానం మీద, కొండ మీద చాలా చాలా సిలువలు ఏర్పడుతున్నాయి, మొత్తం క్రిస్టియానిటీ అంతా స్ప్రెడ్ చేస్తున్నాడు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి, తను క్రిస్టియన్ కాబట్టి అని. ఎప్పుడైనా ఎవరైనా సరే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒక మతం వాళ్ళు ఇంకో మతం దగ్గర ఉన్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అందుకే సుబ్బారెడ్డి గారు లాంటి ఒక పెద్ద మనిషిని, ఒక హార్డ్ కోర్ హిందుత్వం అంటాను నేనైతే. బీజేపీ వాళ్ళు నేను గుండెలు జించుకుంటూ ఉంటారు, బటన్లు జించుకుంటూ ఉంటారు, చొక్కాలు జించుకుంటూ ఉంటారు, నేను చాలా గొప్ప, నేను చాలా హిందుత్వవాదిని అని చెప్పి 30 బొట్లు పెట్టుకుని అవి ఇవి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికంటే సుబ్బారెడ్డి గారు నేను పర్సనల్గా చూశాను వాళ్ళ ఇంట్లో. సరే ఆ విషయాలు ఇప్పుడు ఆ వివరాలన్నీలోకి వెళ్ళొద్దు. చెప్పాలంటే సుబ్బారెడ్డి గారు లాంటి హిందుత్వవాది ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఏంటంటే ఆయన చేతస్థంగా అన్నీ కూడాను తిరుమల తిరుపతి కొండ మీద అన్ని రకాలైన చక్కటి రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. అయితే అప్పుడు ఆ టైంలో ఏం చేశాడంటే ఈయన సుబ్రహ్మణ్య స్వామికి కాలింది, మండిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే కేసు వేశాడు, హైకోర్టులో కేసు వేశాడు. ఇదిగో ఇట్లా అబద్ధాలు చెబుతున్నాడు ఈయన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి చేస్తున్నాడు. తర్వాత వాళ్ళు కూడాను చంద్రబాబు నాయుడు గారుకి సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడాను సాక్ష్యాధారాలు ఇవ్వలేకపోయారు అని ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తున్నారన్నమాట. అయితే ఆ కోర్టు కేసులో అలాగే ఉంది. కానీ ఇప్పుడు కొత్త పెద్ద అబద్ధం ఏంటంటే, ఇప్పుడు తిరుమల లడ్డులో ఏదో పిగ్ ఫ్యాట్ కలిసిందని, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు గారే స్వయంగా చెప్పడం మూలంగా మళ్ళీ ఆయనకి ఇంకోసారి కడుపు రగిలి ఏం చేయాలి, ఈయన ఇంత అబద్ధాలు ఆడుతున్నాడు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు, చిల్లర అబద్ధాలన్నీ మాట్లాడుతున్నాడు. ఆయనంతటా ఆయన చెప్పాడండి, చిల్లర చీప్ లైస్ అన్నాడండి ఆయన. ఆ పదం వాడాడు. అయితే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. ఇది కాదు, ఎందుకంటే చాలామంది హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి, నాన్ సెన్స్, ఇది నేను ఊరుకోనని చెప్పి ఆయన ఒకసారి ఇట్లాగ ఆలోచించుకుని సుప్రీంకోర్టులో పిల్ వేసేసాడు. ఆయన వేసి ఇట్లాగ సంగతిని. అయితే ఆయనకి బాగా నమ్మకం ఉంది సుప్రీంకోర్టులో ఒక మంచి జడ్జిమెంట్ రావచ్చు. అది జడ్జిమెంట్ వస్తే కనుక నేను చంద్రబాబుని నుంచోబెట్టి నేను ప్రాసిక్యూట్ చేస్తాను అని చెప్పాడు అనమాట ఆయన. కాబట్టి ఏంటంటే ఆయన ఎవరే సుబ్రహ్మణ్యం అని ఎవరెవరితోనో పెట్టుకుని అనవసరంగా సుబ్రహ్మణ్య స్వామి గారితో ఎవరు కూడాను తగాదా పెట్టుకోవాలని అనుకోరు. ఎందుకంటే పోయినసారి గతంలో జయలలిత కూడా పెట్టుకుంది, ఆయనతో గొడవలు పడింది. సరే ఆ విషయాలు కూడా తర్వాత చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నాడో అతను ఒక మీడియా నుంచి చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి
చేస్తుంటే ఇతనేంటండి మరి ఏంటండి మరి ఇట్లా అబద్ధాలు అంటున్నారు మీరు, మరి అబద్ధాలు అంటే మరి పాపం తగులుతుందంటే పాపం లేదు, పుణ్యం లేదు, ఏం లేదు అక్కడ పాపం. ఆయన ఏవి చేసేది ఏం లేదు, అబద్ధం అని ఆయనకి తెలుసు, అందుకే కామ్గా ఉన్నాడు. అయితే మరి సిట్ ఏదో వేస్తారట కదా, వేస్తున్నారట కదా, ప్రకటించారంటే సిట్టు లేదు, పాడు లేదు. సిట్ వేస్తే ఏముంది, పోలీసు వాళ్ళు, ఆయన పోలీసు వాళ్ళే కదా, ఆ పోలీసుల వాళ్ళకి సంబంధం ఏంటి దీనిలో? పోలీసు వాళ్ళు చేయాల్సిన పని కాదు అది, వాళ్ళు చేయాల్సిన పని కాదు ఇది. అది ఇంకోటి సిట్టింగ్ జడ్జి, ఒక సిట్టింగ్ జడ్జి కానీ, హైకోర్టు జడ్జి కానీ, సుప్రీంకోర్టు కానీ, రిటైర్డ్ జడ్జి, ఒక జడ్జి ప్లస్ ఒక బృందం వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఏమన్నా కావాలంటే వీళ్ళు ఇవ్వాలి, ఏదన్నా ఒక సమాచారం కావచ్చు, ఒక అడ్వైజ్ కావచ్చు, అట్లాంటిది ఇవ్వాలి, కానీ వాళ్ళకి దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. తర్వాత సిబిఐ కూడా ఏదో అడుగుతున్నారంటే సిబిఐ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇక్కడ ఏమి క్రిమినాలిటీ ఏముంది, ఇక్కడ ఎవరు క్రైమ్ చేశారని, ఏం చేశారని ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్, ఒక నిజ నిర్ధారణ కావాలి, కానీ ఇంతకంటే ఏం లేదు. సిబిఐ కూడా అనవసరం. కానీ ఏంటంటే మనం కూడా ఇంతకుముందు ఇవాళ మార్నింగ్ చేసుకున్న ఒక వీడియోలో సిబిఐ వేస్ట్, సిబిఐ వచ్చినా కానీ అది తాత్సారం చేస్తూ ఉంటుందన్నా కదా, అదే లైన్లో ఆయన కూడా మాట్లాడాడు. అంటే తాత్సారం చేస్తుందని ఆయన చెప్పలేదు, లేట్ చేస్తుంది సిబిఐ అని. కానీ ఏంటంటే ఆయన ఉద్దేశం కూడా అదే, సిబిఐ చేయడానికి ఏం లేదు. ఇక్కడ మామూలుగా ఒక జడ్జి గారు ఎవరైనా ఒక న్యాయమూర్తి, ఆయన ఒక న్యాయమూర్తి నేతృత్వంలో ఇది చేయాల్సిన విషయం, కానీ ఇవన్నీ ఎవరో చేయాల్సిన విషయం కాదు అని ఆయన చెప్పాడనమాట. తర్వాత ఇంటర్వ్యూ చేసే అతను అడిగాడు మళ్ళీ, ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు నెయ్యి వాడలేదు అన్నట్టు చెప్తున్నారు కదా, మరి ఈయన ఎందుకు వాడుతున్నాడని, వాడారు మొత్తం కలుషితం అయిపోయిందని అంటున్నారంటేను అంతా ఎపిసోడ్ అంతా కూడా నాన్సెన్స్, అన్ని అబద్ధాలు చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారికి మొదల నుంచి ఒక పెద్ద హిస్టరీ ఏంటంటే ప్రతి దానికి అబద్ధాలు చెబుతాడు అని, అది మనం అంటలేదు. కాబట్టి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గారి అభిప్రాయాలు అలా ఉన్నాయి కాబట్టి అందుకని ఆయన అక్కడికి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ పిల్లేశాడు. అది ఏమవుతుందో ఏంటో అనేది మనం రాబోయే కాలంలో చూస్తాము. ఇంకొక మంచి విషయం కూడా చెప్పాడుండయి సుబ్రహ్మణ్య స్వామి గారు, ఏంటంటే అందరినీ కూడాను ప్రతిపక్షం లేకుండా వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టి వాళ్ళందరినీ సర్వనాశనం చేసుకుందాం అనుకుంటే కుదరలేదు, ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇదిగో ఈ లడ్డు గొడవ తీసుకొచ్చి మొత్తం జనాలందరికీ, రాష్ట్రంలో అందరిలో కూడాను ఒక రియాట్స్, ఒక రకమైన ఒక భయభ్రాంతులు కలిగించి వాళ్ళని ఒక గొడవల్లోకి దించేసి వాళ్ళని ఒకళ్ళంతో ఒకళ్ళు కొట్టుకుని చావటానికి చేసేలాగా పన్నాగం బందీ చేశాడు చంద్రబాబు. కాబట్టి ఏంటంటే నేను తప్పకుండా పోరాడుతాను, ఆయన్ని ప్రాసిక్యూట్ చేస్తాను, అది ఇదని చెప్పాను అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఎవరిని ప్రాసిక్యూట్ చేస్తారు ఏంటి, ఎందుకంటే చంద్రబాబు గారితో పెట్టుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన వెనకాల ఎంత పెద్ద లాయర్లు ఉన్నారు, ఆ న్యాయం అవన్నీ ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు వెళ్ళిపోతుంది అనేది అందరికీ తెలిసింది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారు మాత్రం ఆయన వదిలే రకం కాదు. ఎవరు ఎంత పెద్ద ఆయన లాయర్లు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, లూత్రాలు అట్లాంటి వాళ్ళు, సాల్వేలు అట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఆయన చాలా బాగా ఆయన చాలా వాదిస్తాడు ఆయన సుబ్రహ్మణ్యంగా స్వామి గారు. కానీ ఏంటంటే ఇది లాంగ్ ప్రాసెస్ అండి, బాగా చాలా కాలం జరుగుతుంది. కాబట్టి మనం ఆ పాట పాడుకుంటూ ఉండాలి, ఎవడే సుబ్రహ్మణ్యం అని అనుకుంటూ ఉంటారేమో వాళ్ళ లాయర్లు, మరి మనకు తెలియదు చంద్రబాబు గారి లాయర్లు. కాబట్టి ఏంటంటే ఎవరు ఏవైనా మనం మాత్రం వేచి ఉండాలి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.